ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ సీఎం గేర్ మార్చబోతున్నారా? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అంటున్నారా? పొలిటికల్ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారా? దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇప్పటికే సిద్ధమైందా? వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనేది నిజమేనా? ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? దానికి సంబంధించి జరుగుతున్న చర్చలు ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా అప్పుడే ఎలక్షన్ మూడ్ వచ్చేసినట్టు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు అదే తరహా ప్లానింగ్లో ఉన్నాయి. అందున అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కడా తగ్గకూడదన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలకు ఆయన పదును పెడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ ఎక్కడైతే బలంగా లేదో అక్కడి నుంచే మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. సో ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి అక్కడి నుంచే యుద్ధం ప్రారంభించాలని కూడా సిద్ధమవుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో దీనికి సంబంధించిన చర్చలు గట్టిగా నడుస్తున్నాయి. వచ్చే డిసెంబర్ నుంచి తన పొలిటికల్ స్కెచ్ని అమలు చేసే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్టు కూడా సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ని మరోసారి అధికారంలో తీసుకొస్తామని ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నారన్నది పొలిటికల్ టాక్. సో డిసెంబర్ తర్వాత పూర్తిగా గ్రౌండ్లోనే ఉండాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. సో అందుకోసం ప్రధానంగా ఉత్తర తెలంగాణ మీద ఫోకస్ పెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది అండ్ గత ఎన్నికల్లో ఆ విషయం ప్రూవ్ అయింది కూడా. కానీ ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతున్నందున ఇక అక్కడ ఫోకస్ చేయాలన్నది సీఎం ప్లాన్గా తెలుస్తోంది. సో ఉత్తర తెలంగాణ నుండి తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే పనిలో భాగంగా బస్సు యాత్ర లేదంటే పాదయాత్ర చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ ఎత్తుగడల్ని అక్కడి నుంచే అమలు చేయాలని భావిస్తున్నారట. సో వచ్చే ఎన్నికల నాటికి అంటే బీఆర్ఎస్ బీజేపీల కట్టడిని అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ను పెంచుకోవడంతో పాటు తన 2.5 ఏళ్ల పాలన అండ్ గత బీఆర్ఎస్ పాలనపై చర్చకు పెట్టడంతో పాటు కేంద్రంలోని బీజేపీ తీరు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రజలు మాట్లాడుకునేలా చేయాలనుకుంటున్నారట. సో గత ఎన్నికలకు ముందు పాదయాత్ర నిర్వహించారు రేవంత్ రెడ్డి. అయితే ఈసారి కూడా పాదయాత్ర చేపడతారా లేక బస్సు యాత్ర ఉంటుందా అన్న విషయంలో తర్జన వర్జనలు స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఫైనల్గా ఏది ఖాయమైనా యాత్ర మాత్రం ఫిక్స్ అన్నది సీఎం క్లోజ్ క్వార్టరీలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తున్నమాట. మరి మీరేమనుకుంటారు? నిజంగా రేవంత్ రెడ్డి కనుక పాదయాత్ర మళ్ళీ చేస్తే సో దానికి ఎంత బూస్ట్ వచ్చే అవకాశం ఉంది? మస్తుగా కామెంట్ చేయండి.